మునిగి తేలుతున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో is dead. వారు మరణించినటువంటి వారుగా But ఉన్నారు. what does that mean? దాని అర్థం ఏమిటి? వారు It means మరణించున్నారంటే that Christian becomes useless to God. దాని అర్థం ఏమిటంటే ఆ క్రైస్తవుడు దేవునికి నిరుపయోగమైనటువంటి వాడిగా He ఉన్నాడు. has no use for you. దేవునికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి వాడిగా ఉన్నాడు. Because you're asleep, you're dead in your sleep. ఎందుకంటే నువ్వు నిద్రించి ఉన్నావు, అనగా నువ్వు మృతమైనటువంటి వారితో సమానంగా ఉన్నావు. God cannot use you దేవుడిని నువ్వు ఉపయోగించుకోలేవు. because you're inactive for Christ. ఎందుకంటే క్రీస్తు కొరకు నువ్వు చలనం లేనటువంటి వ్యక్తిగా ఉన్నావు. And the Holy Spirit is not working through you. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా పని చేయడం లేదు. That's the kind of dead Christian that we are talking about today. అటువంటి మృతులైనటువంటి క్రైస్తవుల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. It means a sense of uselessness as far as God is concerned. దేవుని దృష్టిలో ఏ ఉపయోగం లేనటువంటి, నిరుపయోగము, చలనం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవుడి యొక్క జీవితం గురించి You may మాట్లాడుతున్నాం. be doing everything else in your life very well. నీ జీవితంలో ప్రతి పని కూడా అన్ని చక్కగానే నువ్వు చేసుకుంటూ ఉండవచ్చు. You may be the best at what you do, నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు చాలా ఉత్తమమైన వాడిగా but you are ఉండవచ్చు. useless to God. కానీ నువ్వు దేవునికి మాత్రం నిరుపయోగమైనటువంటి వ్యక్తివి. That's a dead Christian. అది మృతమైనటువంటి క్రైస్తవుడు అంటే ఆ విధంగా All ఉంటాడు. right, the first mark of a dead Christian. మొట్టమొదటి బాగానే మనం చూద్దాం ఈ విధంగా మృతుడైనటువంటి క్రైస్తవుడు ఏ విధంగా How ఉంటాడు, does a dead Christian look? ఎలా అతడు కనబడతాడు అంటే, Dead Christians mistake performance of duty for spirituality. ఆత్మ సంబంధమైనటువంటి పని చేయడానికి They do their duty వారు వారి పనిని చేస్తారు, very well. చాలా చక్కగా చేస్తారు. Because they're doing their duty well, ఎందుకంటే వారు వారి పనిని చక్కగా చేస్తున్నారు గనుక they think they are spiritual. వారు ఆత్మీయంగా మెరుగుగానే ఉన్నారు అని వారు అనుకుంటారు. The first thing I want to say is this, మొట్టమొదటి మాట ఏంటంటే, that just because you do your duty faithfully నీ పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావు గనుక does not mean that you're spiritual. నువ్వు ఆత్మీయంగా ఉన్నావు అని దాని అర్థం కాదు. It should not be done in that way. ఈ విధంగా మనం ఆలోచన చేయకూడదు. Well, I'm not saying stop doing what you're doing and just pray the whole day. మీరు చేసేటువంటి పనిని మానేసి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం ఒక ప్రార్థన చేయండి అని నేను చెప్పడం లేదు. Do your duty, మీ పని మీరు చేయండి, but it doesn't indicate spirituality. కానీ మీరు చేస్తున్నటువంటి ఆ పని మీలో ఒక ఆత్మీయతను అభివృద్ధి చేయదు. Now, God never tells you not to do your duty. నీవు నీ పనిని చేయొద్దు అని దేవుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. In fact, Jesus said, after you have done everything, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నువ్వు చేసిన వాటి ఆయన చేసిన అన్ని పనుల తర్వాత, after you do everything, నీవు అన్ని పనులు చేసిన తర్వాత say that I am an unprofitable servant. నేను ఏ ఉపయోగం లేనటువంటి, లాభం చేకూర్చలేనటువంటి పనివాడిని నేను నువ్వు చెప్పాలి. I have only done that which is my duty to do. నేను చేసింది ఏంటంటే కేవలం యథావిధిగా నేను నా బాధ్యత ప్రకారం నేను చేయవలసిన పనినే నేను చేశాను. You see, even if you do your duty well, ఒకవేళ నీ చేసే పనిని నువ్వు సరిగా చేసినప్పటికీ you may still be an unprofitable servant to God. దేవునికి మాత్రం నువ్వు నిరుపయోగమైనటువంటి సేవకునిగా ఉండగలవు. In 1 John chapter 3 మొదటి యోహాను 3వ అధ్యాయంలో and verse 22, this is what John says. Verse 22. 22వ వచనం, And whatsoever we ask we receive of him because we keep his commandments. Keeping his commandments is our duty. మరియు మనము ఆయన ఆజ్ఞను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనటువంటి వాటిని చేస్తూ ఉన్నందున మనం ఏమి అడుగుదామో ఆయన దాని వల్ల మనం పొందుదాము. Keeping his commandments is our duty. ఆయన ఆజ్ఞలు గైకొనుట అనేది మన యొక్క బాధ్యత. But doing those things that are pleasing in his sight is going beyond our duty. దేవుని